ప్యానెల్లో ఉన్నారు అమర్నాథ్ సారంగ్ల గారు, టీబీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగ్ల గారు. నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ కల్నల్ పరమేశ్వర్ గారు ఉన్నారు, మాజీ సైనికాధికారి, వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పరమేశ్వర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మరి కాసేపట్లో ప్రొఫెసర్ కాళిదాస్ గారు, మాజీ స్క్వాడ్రన్ లీడర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా అమర్నాథ్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా మోదీ 3.0 సర్కార్ కొలువు తీరుతున్న సందర్భం నుంచి, ప్రమాణ స్వీకార సమయం నుంచి మొదలు పెడితే దాదాపు 10ల సంఖ్యలో అటు సైనికులు మరణించిన సందర్భం ఈ ఉగ్రవాద దాడుల్లో. నిజానికి ఉగ్రవాద దాడులకు సంబంధించి ఆల్రెడీ భారతదేశం ఒక పక్కా సమాధానం ఇప్పటివరకు ఇచ్చింది. కానీ ఈ 3.0 తర్వాత మాత్రం చాలా మౌనంగా ఉండిపోయింది. ఈ మౌనానికి అర్థం ఏమిటి అంటే అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా విపక్ష నేతలు ఇది ప్రభుత్వం యొక్క డొల్లతనం అంటూ రకరకాల విమర్శలు, అంటే ఆ దాడుల్ని ఖండించడం మానేసి ఇక్కడ విమర్శలు మాత్రం ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది, ఏమిటి ఆ మౌనానికి అర్థం? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము మొట్టమొదటిగా ఈ ఆపరేషన్ లో ఏదైతే ఎన్కౌంటర్ జరుగుతున్నదో జవాన్స్ కు, ఆర్మీ జవాన్స్ కు, అట్లాగే టెర్రరిస్టులకు మధ్యలో, దానిలో ప్రాణాలు కోల్పోయిన మన జవాన్ బిడ్డలందరికీ కూడా మనము ఫస్ట్ నివాళులు అర్పిస్తూ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే వారందరూ కూడా మన మధ్యలో ఉండే మనలాంటి వాళ్ళే, మనతో కలిసి తిరిగిన వాళ్ళే. అక్కడికి వెళ్లి మనను కాపాడే ప్రయత్నంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా విచారించదగ్గ విషయం. అంటే ఇది ఒక పార్టీకి సంబంధించిందో లేకుంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిందో కాదు, సభ్య సమాజం అందరం కూడా దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. టెర్రరిస్టులను ఏరి పారేయాల్సిన ఉన్నది. అయితే హ్యావింగ్ సెడ్ దట్, ఇక్కడ మనము రెండు కోణాలను మనం పరిశీలించాల్సిన అవసరం ఉందండి. ఒక కోణం ఏంటంటే ప్రభుత్వం యొక్క యాక్షన్ ఎట్లా ఉంటున్నది. ఎందుకంటే డిఫెన్స్, ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా చూసినట్టయితే అదర్ దాన్ జమ్మూ కాశ్మీర్, మిగతా దేశంలో ఎక్కడ కూడా గత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా బాంబు దాడులు కావచ్చు లేకుంటే టెర్రరిస్ట్ అటాక్స్ జరిగిన నేపథ్యం లేదు. సో ఇది ఒక కోణంలో చూసినట్టయితే ప్రభుత్వము సాధించిన విజయంగా మనం పరిశీలించవచ్చు. దీనిలో ఏమైతున్నది, జమ్మూ కాశ్మీర్ అనేది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో 2019కి ముందు, 2019 తర్వాత అని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2019లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసివేసిన తర్వాత, ఆర్టికల్ 370 తీసివేసిన నేపథ్యంలో ఏదైతే మొత్తం జమ్మూ కాశ్మీర్ తగలబడిపోతుంది, లేకుంటే రక్తం ఏరులై పారుతుంది, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాము అనే ఒక భయాందోళనకు గురి చేసిన పరిస్థితులలో కూడా ప్రభుత్వం చాలా గట్టిగా నిలబడి ఎస్ వీ హ్యావ్ టు డూ ఇట్, జమ్మూ కాశ్మీర్ ప్రజల గురించి, అక్కడ ఉన్న కాశ్మీర్ యువత గురించి ఇది అవసరం, ఇప్పుడు ఆర్టికల్ 370 తీసివేస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధిస్తాము అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో చేసిన పని ఏదైతే ఉన్నదో, దాని వల్ల మనకు ఈ 5 సంవత్సరాల్లో చాలా క్లియర్ గా, స్పష్టంగా మనకు ఒక అభివృద్ధి ప్రణాళిక లేకుండా కార్యాచరణ చాలా క్లియర్ గా కనబడ్డది. సో దాన్ని చూసి ఓర్వలేక మన పక్క దేశాలు కావచ్చు, నేబరింగ్ కంట్రీస్ ఏవైతే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకుంటే పాకిస్తాన్ కావచ్చు, లేకుంటే ఇటు పక్కన బంగ్లాదేశ్ కావచ్చు, ఇటువంటి దేశాలు ఆ అభివృద్ధిని లేకుంటే ఆ మార్పును లేకుంటే అక్కడ ఉన్న యువతలో ఉన్న ఆ ఎంటర్ప్రైజింగ్ కేపబిలిటీస్ మారడం వల్ల అవన్నీ చూసి ఓర్వలేక కూడా మన పైన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.